ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆగస్టు 5న ఘన స్వాగతం పలుకుదాం. ఏలూరు జిల్లా జీలిగిమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన రైతు సంఘం అధ్యక్షులు టొబాకో బోర్డు ప్రెసిడెంట్ ఘంటసాల గాంధీ జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. మా మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన మిథున్ రెడ్డిని కలవడానికి వస్తున్నారని, ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మన నాయకుడికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ పార్టీ పరిపాలనను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా మన నాయకులు, కార్యకర్తలు బలమైన స్వాగతమే ఒక కీలకమైన ఘట్టంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. మాది ఏలూరు జిల్లా జీలిమిల్లి మండలం ములగంపల్లి గ్రామం. ఘంటసాల గాంధీ టొబాకో బోర్డు ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్. అలాగే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదే ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నితిన్ రెడ్డి గారిని కలవటానికి 5వ తారీఖున రాబోతున్నారు. అలాగే ఈ పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ, అవ్వలిగంతా మొత్తం అందరూ అన్ని కుటుంబాల నుంచి తరలి వచ్చి నితిన్ రెడ్డిని కలవటానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మా తెల్లంబాలరాజు గారి ఆధ్వర్యంలో మా పోలవరం కాన్స్టిట్యున్సీలో రాజశేఖర్ గారి టైం కానించి జట్టి గురునాథరావు గారు, మా తెల్లంబాలరాజు గారు ఎంతో కష్టపడి రోడ్లు, పేదలకి ఎన్నో ఇళ్ళు, మా పంచాయతీలు 1000 ఇళ్ళు కట్టి పెట్టారండి. గురునాథరావు గారు అయితేనే, మన ఎమ్మెల్యే గారు అయితేనే. అలాగే మేము వెనకాల మేము ఉండి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ₹1 ఖర్చు అవ్వకుండా, తీసుకోకుండా ప్రతి ఒక్కరికి హౌస్ కట్టించామండి. అలాగే రోడ్లన్నీ మా కాన్స్టిట్యూన్సీ మొత్తం రోడ్లు పోయించారు. అలాగే బ్యాంకుల్లో ఏర్పించి జనాలందరికీ లోన్లు ఇప్పించారండి గురునాథరావు గారు, మన తెల్లంబాలరాజు గారు ఎమ్మెల్యే గారు. అలాగే మా గురునాథరావు గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఎంతో మేలు చేశారండి లేని వాళ్ళందరికీ, అర్హులైన అందరికీ. అలాగే మొత్తం రేపు పొద్దున్న రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమం మిథున్ రెడ్డి గారిని కలవడానికి వచ్చేదాని గురించి ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి, అటు తూర్పుగోదావరి జిల్లా, అటు ప్రతి ఏరియా నుంచి ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా.